నడికూడ మండలానికి సంబంధించి ఇక్కడ వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు సామాజికవేత్తలు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే అవస్థలు వాళ్ళ వ్యక్తిగతంగా కాదు, ఏది కాదు, గ్రామం యొక్క స్థితిగతులు చూసిన తర్వాత. కాబట్టి ఏ రకంగానైనా సరే తన గ్రామానికి అన్ని రకాల అభివృద్ధి అందాలంటే, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్క చదువుకున్న యువకులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. దానికోసం ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ రెంటికి చెడ్డ రేవడిలాగా తమ గ్రామం తయారైపోయింది. ఎక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడంతో రెవెన్యూ పరంగా కానీ, శాఖపరమైనటువంటి చర్యలు కానీ అన్ని రకాలుగా తమకు ఒక అస్తిత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. మరి వారు దానికి ఏ సమస్యలను గుర్తించారు, ఇప్పటి వరకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇక్కడ సామాజికవేత్తలు అలాగే విద్యావంతులు కూడా మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు మీ గ్రామానికి చూసినట్టయితే ఇక్కడ వెంకటేశ్వరపల్లి గ్రామం, ఎందుకంటే మనం ఎన్ని ఖండాంతరాలు దాటినా కానీ మన గ్రామం అనేది మనకు ఒక ప్రత్యేకం. అట్లాంటప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి లక్ష్యం మీద ముందుకెళ్తున్నటువంటి మీలాంటి యువకులు కూడా అసలు అంటే మన గ్రామం యొక్క అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి తరుణాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి. ఊళ్ళో ఉన్నవారు ఎలాగ ఉంటారు, సమస్యలు మాత్రం పడే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే, మీరు ఎదుర్కొంటున్నటువంటి మేజర్ సమస్యలు ఏంటి? నమస్తే అండి, నా పేరు వంగ మధుకర్. నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ పీజీ చేశాను. నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చదువుకొని ఈ గ్రామంలో నివసిస్తున్న ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు మా గ్రామం ఉత్తమ గ్రామంగా ఎదగాలని చాలా ఆశ ఉంది. కాకుంటే ఏంటంటే ఇప్పుడు మా గ్రామం రెంటుకు చెడ్డ రేవడిలా తయారైంది. ఎందుకనంటే 2 మండలాల పరిధిలో, ఒకే జిల్లాలో 2 మండలాల పరిధిలో ఉండి ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోలేని చందంగా తయారైంది. కారణం, రెవెన్యూ గ్రామం వచ్చేసి నడికూడ, పంచాయతీరాజ్ గ్రామం వచ్చేసి కమలాపూర్. ఒక గ్రామానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమలాపూర్ ఉంది, ఒక గ్రామానికి రెవెన్యూ గ్రామం వచ్చేసి నడికూడ మండలం ఉంది. ఏ సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్ వచ్చేసి పరకాల ఉంది. ఈ 3 మండలాలు సంబంధించి మా గ్రామానికి ఉన్నాయి, కానీ మా గ్రామం మాత్రం హన్మకొండ జిల్లాలోనే ఉంది. మాకు దయచేసి మా పోలీస్ స్టేషన్ పరకాల ఉన్నది, మా రెవెన్యూ నడికూడ ఉన్నది, పంచాయతీరాజ్ శాఖ కమలాపూర్ మండలం చెంది ఉన్నది, ఈజేఎస్ఓ నడికూడ ఎంపీడీఓ గారి పరిధిలో ఉన్నది. ఇవన్నీ ముక్కుమ్మడిగా ఒక మండలానికి చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అందరినీ మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేయుచున్నాము.